అని సవాల్ చేస్తూ హైకోర్టులో కేసరి హనుమాన్ సంఘటన్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హనుమాన్ ఆలయం నుంచి కుల్సుంపుర మీదుగా గంగా పరమేశ్వరి ఆలయానికి శోభాయాత్ర నిర్వహించాలని పిటిషనర్ పేర్కొన్నారు. అయితే ఈ మార్గాల్లో శోభాయాత్ర నిర్వహిస్తే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది అని ప్రభుత్వ న్యాయవాది తెలియజేశారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి పోలీసులు సూచించిన మార్గాల్లోనే శోభాయాత్ర నిర్వహించాలి అని తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య శ్రీరామ నవమికి వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. సీతారాం బాగ్ నుంచి కోటి వ్యాయామశాల వరకు శోభాయాత్ర కొనసాగనుంది. శోభాయాత్రకు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. సీతారాం బాగ్ నుంచి బోయగూడ కమాన్, ధూల్పేట, జాలీ హనుమాన్, పురాణాపూల్, జుమేరాత్ బజార్, ఇక బేగం బజార్ మీదుగా కోటి వ్యాయామశాల వరకు ఈ శోభాయాత్ర కొనసాగనుంది. శోభాయాత్ర కొనసాగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి అని పోలీసులు సూచించారు. శోభాయాత్ర రూట్లో 25 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12:11 శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, శోభాయాత్రకు సంబంధించి హైదరాబాద్ లో రూట్ మ్యాప్ క్లియర్ అయినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్ర కోసం సీతారాం బాగ్ నుండి కోటి వ్యాయామశాల వరకు కూడా భారీ శోభాయాత్ర కొనసాగుతుంది. అందులో భాగంగానే దాదాపు 2500 మంది పోలీసులతోటి టాస్క్ ఫోర్స్ పోలీస్ తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఆక్టోపస్ పోలీసులతో భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సీతారాం బాగ్ నుండి శోభాయాత్ర ప్రారంభమయ్యి బోయగూడ కమాన్, టూల్పేట్ మీదుగా జాలీ హనుమాన్, పురాణాపూల్, జుమరెత్ బజార్, బేగం బజార్ మీదుగా కోటి వ్యాయామశాల వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. శోభాయాత్ర కొనసాగేటువంటి మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతాయనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఆ ఏరియాలో వెళ్లేటువంటి వారంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ కూడా పోలీసులు సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా శోభాయాత్ర రూట్ లో 25 సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను కూడా రంగంలోకి దింపడం జరిగింది. ఈ ఏడాది ప్రత్యేకత ఏంటంటే అయోధ్యలో రాముడి గుడి నిర్మాణం చేపట్టిన తర్వాత మొదటి శ్రీరామ నవమి జరుపుకుంటున్నారు. కాబట్టి దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి కళ్యాణోత్సవాలు కావచ్చు, మరోవైపు శోభాయాత్రలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఏడాది అయోధ్యలో పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాతనే హైదరాబాద్ లో కూడా ఈ శోభాయాత్ర ప్రారంభం అవుతుంది అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం ఉత్సవ సమితి స్పష్టంగా చెప్తుంది. మధ్యాహ్నం 12:11 శోభాయాత్ర ప్రారంభమయ్యే విధంగా ముహూర్తాన్ని ఖరారు చేశారని చెప్పుకోవచ్చు. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.